పీఎం జన్ధన్ యోజనకి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆగస్ట్ 28వ తారీఖున 2014 సంవత్సరంలో పీఎం జన్ధన్ యోజన మన ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇప్పటికీ దాదాపు 56.16 కోట్ల బ్యాంక్ అకౌంట్లు పీఎం జన్ధన్ యోజన కింద కొత్త బ్యాంక్ అకౌంట్లు వచ్చాయన్నమాట. దానిలో ఇప్పుడు డిపాజిట్స్ దాదాపు 2.68 లక్షల కోట్లు, 2.68 lakh crores. ఫినాన్స్ మినిస్ట్రీ కథనం ప్రకారం దాదాపు అంటే మన జనాభాలో సగం జనాభా 140 కోట్లలో 56 కోట్ల మంది పీఎం జన్ధన్ యోజన అకౌంట్స్ కలిగి ఉన్నారు. ఆ అకౌంట్స్ లో 2.68 lakh crores డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. ఇది చాలా అత్యద్భుతమైన స్కీమ్ అని చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరైతే మార్జినల్ సెక్షన్స్ ఉన్నారో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో, మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా లాస్ట్ మైల్ బ్యాంక్ కనెక్టివిటీ, అందరినీ కూడా ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థికంగా సమ్మిళిత అభివృద్ధి కోసం ఇది చేశారనమాట. అండ్ వీటితో పాటు ఈ పీఎం జన్ధన్ యోజన వాళ్ళందరికీ కూడా దాదాపు 38 కోట్ల ఫ్రీ రూపే కార్డ్స్ కూడా ఇచ్చారనమాట. దీనివల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. అంతేకాదు ఎక్కువ పీఎం జన్ధన్ యోజన అకౌంట్స్ 70% వరకు కూడా రూరల్ ఇండియాలో కానీ లేదా సెమీ అర్బన్ ఏరియాస్ కానీ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 56% అకౌంట్స్ మహిళా అకౌంట్స్ అనమాట. మహిళలు కానీ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ కానీ ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం తీసుకొచ్చిన పథకం అనమాట. ఇది 11 సంవత్సరాల నుంచి అత్యద్భుతమైన సక్సెస్ తో ముందుకు సాగుతుందని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద రకరకాల క్యాంపెయిన్స్ కూడా నడుస్తుంటాయి అనమాట. యాజ్ ఆన్ ఆగస్ట్ 2025 అంటే ఈ నెలతో కలిపితే మనకి దాదాపు 56 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. దానిలో 56% అకౌంట్స్ మహిళా అకౌంట్స్ అనమాట. సో పీఎం జన్ధన్ యోజన పథకం అనేది పెద్ద సక్సెస్ఫుల్ పథకం అని చెప్పొచ్చు. దాంతోపాటు జామ్ ట్రినిటీ అనే కాన్సెప్ట్ కూడా అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. జన్ధన్ ఆధార్ మొబైల్ అనమాట. ఈ మూడు కలిస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది అసలు అంటే బెనిఫిషియరీస్కు, లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ అనేది చాలా సులభం అవుతుంది అనమాట. అండ్ పీఎం జన్ధన్ యోజన కింద మైక్రో ఇన్సూరెన్స్ కావచ్చు, పెన్షన్ కవరేజ్ కావచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఎవరైతే అకౌంట్ని ప్రాపర్గా నడిపించారో వాళ్ళకి 10,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పీఎం జన్ధన్ యోజన వల్ల బెనిఫిట్స్ అనమాట. సో భారతదేశంలో అట్టడుగు స్థాయి ప్రజల్ని ఫినాన్షియల్ ఇంక్లూజన్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది, ఒక గేమ్ చేంజర్లా యాక్ట్ చేసింది పీఎం జన్ధన్ యోజన అని చెప్పొచ్చు.